హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మరొక వీడియోతో అయితే మేము ముందుకైతే తీసుకురావడం జరిగింది. చాలా లేట్ అయితే అయింది. మనం ప్రతి ఒక్కరైతే మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి అయితే ఏదో ఒక విషయం అయితే చేస్తుంటారు. కాకపోతే కొన్ని అలవాట్లు చేసుకుంటే మాత్రం మన లైఫ్‌లో మనం ఏదనుకున్నా సాధించగలం. కాబట్టి పొద్దుగా లేచుడుతోనే ఈ కొన్ని అలవాట్లు అయితే చేసుకుంటే మీ లైఫ్‌లో మీరు ఒక మెట్టు ఎదగాలన్నా, ఏం చేయాలనుకున్నా, మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికైనా, మీరు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికైనా, మీరు చెయ్యలేను అని అనుకున్న పనులు చేయాలనుకుంటే మాత్రం కొన్ని అయితే అలవాట్లు అయితే చేసుకుంటే ఖచ్చితంగా అయితే బెటర్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే ఈ ఫాలో అయితే ఎందుకంటే మన హెల్త్ టిప్స్ ఉంటాయి. అలాగే మన లైఫ్‌లో మనకైతే కొంచెం రిస్క్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. కొన్ని సార్లు అయితే రిస్క్ తీసుకోకుంటే ఏం జరుగుతుందో మీకు కూడా తెలుసు. ఎందుకంటే ఏజ్ అవుతుంది. అలాగే మన లైఫ్‌లో ఏం చేయలేమనే ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే పెరిగిపోతుంది. అందుకే మనల్ని మనం నిలదొక్కునేందుకు ఈ కొన్ని ప్రయత్నాలు చేసినా మీ లైఫ్‌లో ఖచ్చితంగా అయితే సక్సెస్‌ఫుల్ అవుతారు. కాబట్టి అయితే ఈ కొన్ని టిప్స్ అయితే ఫాలో చేయండి. అందులో ఫస్ట్ వన్, ప్రతిరోజు ఒక 10 మినిట్స్ లేదా 20 మినిట్స్ అయితే మీతో మీరు, అంటే నేనేం చేయగలను అనేది అయితే పాజిటివ్గా మనసులో అనుకుంటారా? లేకపోతే మీతో ఎవరైతే పాజిటివ్గా మాట్లాడతారో వాళ్ళతో మాట్లాడితే మీరైతే ఖచ్చితంగా చేయాలనుకున్న దాని మీద కొంచెం ఇంట్రెస్ట్ అయితే పెరుగుతుంది. అలాగే మన మీద మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. మన ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుకునే అవకాశాలు అయితే ఉంటాయి. సెకండ్, ఎవరికైనా నువ్వు చెప్పడం తెలుసుకోండి. అంటే ఇష్టం లేని పనిని, ఇదైతే నాకైతే నా లైఫ్‌లో అయితే నాకు నచ్చకుండా కొన్ని పనులైతే చేస్తాను. ఎందుకంటే మన లైఫ్‌లో మనం ఎవరికైనా సాయం చేస్తే మన ఫ్యూచర్‌లో కూడా అవసరాలు ఉంటాయని చెప్పేసి నేనైతే ఇట్లా తీసుకున్నా. కాకపోతే ఇప్పటి నుంచి నాకు ఇష్టం లేని పనిని నో చెప్పడం నేను కూడా అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే దీనివల్ల మనకు సమయం మిగులుతుంది, ఆదా మిగులుతుంది. మనం వేరే పని మీద టైం ఇన్వెస్ట్ చేసి అంటే దాంట్లో ఎంతో కొంత బేసిక్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అయితే మీకు నచ్చకుంటే ఖచ్చితంగా ఆ పని ఏదైనా సరే దాన్ని నెగిటివ్‌గా పక్కన పెట్టండి. లేకపోతే మీరు వేరేటోళ్ళకి సాయం చేసుడైతే, ఒకవేళ మీకు అది నచ్చలేదనుకో, నేను చేసే ఓపిక లేదనుకో, మీరు చేయకండి. అలా నో చెప్పండి. ఇది మాత్రం ఖచ్చితంగా అయితే పాటించండి. నేనైతే ఇంతకుముందు వరకు అయితే పాటించలేదు. ఇప్పుడైతే పాటించాలనుకుంటాను. పాయింట్ 3, వ్యాయామం చేయండి. ఎంత దొరికితే అంత. ఎందుకంటే మనలో ఏదైనా చేయాలన్న కసి ఎక్కడి నుంచి మొదలవుతుందంటే మనం నెగిటివిటీగా కూర్చోకుండా ఒక ప్లేస్లో కూర్చొని ఒక 10 మినిట్స్ అలా చేస్తే మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే చాలా వరకు అయితే పెరుగుతుంది. ప్రతి ఒక్కరైతే ఈ విధంగా అయితే చేయడానికి అయితే ప్రయత్నించండి. ఎందుకంటే ఇది చాలా, అంటే డాక్టర్లు కూడా చెప్తారు. ఎందుకంటే వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యం ఉంటుంది. అలాగే హెల్త్ ఫుడ్ గురించి కూడా అది అని చాలా వరకు అయితే చెప్తూ ఉంటారు. కాబట్టి ఇది ఫాలో చేయడం వల్ల మనకి చాలా యూజ్. ఎందుకంటే లైట్ వెయిట్ అయిపోతారు. ఏదైనా మనకు డైలీ చేయడం వల్ల మనకు దాన్ని అలవాటు అయిపోతుంది. మనం ఈరోజు ఇది చేయాలి, చేయడం వల్ల మనకి ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది. దానివల్ల మనం ఏదైనా చేయాలనుకున్నా కానీ మంచి మంచి డిసిషన్ తీసుకుంటాం. అంటే మరీ దానికి అంటే ఈ పని చేయొచ్చా చేయరాదని తొందరపడకుండా నిర్ణయాలు తీసుకుంటాం. దానివల్ల కూడా చాలామందికి ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఇదైతే మీ డైలీ లిస్ట్లో యాడ్ చేసుకోండి. ఫోర్త్ వన్, ఇది వచ్చేసి సెలబ్రేషన్స్. అంటే మనం ఏదైనా చిన్న చిన్న ప్రోగ్రెస్ ఏదైనా చేసినా కానీ, చిన్న చిన్న ప్రాజెక్ట్స్ కొంతమంది చేసి ఉంటారు కదా, దాన్ని అంటే మీరు బేసిక్స్ కంపోజ్ ఎడిటింగ్ అనుకుందాం. సపోజ్ చిన్న ఎడిటింగ్ చేయడం వల్ల, అంటే మనకు చేసిన దాన్ని బట్టి కొంతమందికి చేసి ఇస్తాం కదా, దాన్ని బట్టి కొంచెం ప్రైజ్ తీసుకున్నాం కదా, దాన్ని సెలబ్రేట్ చేసుకుని అంటే నిన్ను నువ్వు మోటివేట్ చేసుకోవడానికి. అంటే మరీ 10 మందితో చేసుకోమని నేను అనట్లేదు. జస్ట్ నీతో పాజిటివ్గా మాట్లాడదని ఒక చిన్న డ్రింక్ బ్రేక్ సంథింగ్ అలా చేసుకుంటే నిన్ను నువ్వు ఒక సెల్ఫ్ అలా ఫీల్ అవుతావు. ఎందుకంటే నా చేతులారా నేను సంపాదించగలను అనే నీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అలాగే ఎదుటి వాళ్ళకు అరే నీకు ఇట్లా టాలెంట్ ఉన్నది కానీ దాన్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా నేను ఎగ్జాంపుల్ చెప్తాను ఈ ఎడిటింగ్ అనేది. ఎందుకంటే నేను ఎడిటింగ్ ఫీల్డ్లో వర్క్ చేస్తాను కాబట్టి ఎడిటింగ్ అని చెప్తున్నా. మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని సెలబ్రేషన్ చేసుకోండి. మీకైతే లైఫ్లో అయితే ఒక మెట్టు ఎదగడానికి అయితే చాలామందికి అయితే ఉపయోగపడుతుంది. నెంబర్ 5, ఖచ్చితంగా అయితే మీలో ఉన్న పాజిటివ్ ఆలోచనస్ ఏమైనా మనం ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే మన ఫ్రెండ్స్తో అయితే షేర్ చేసుకోవాలంటే నేను ఇది చేస్తే బాగుంటుంది, నేను ఈ విధంగా చేద్దాం అనుకుంటానా, లైఫ్లో ఇది సాధించడానికి ఇంట్లో ట్రై చేస్తా అనుకుంటానా అంటే వాళ్ళు నెగిటివిటీ మాట్లాడకుండా పాజిటివ్గా మాట్లాడేటోళ్ళు ఉంటే, ఎందుకంటే మిమ్మల్ని మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చేసుకోవడానికి వాళ్ళు కూడా ఒక సహాయపడే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కటైతే ఫ్రెండ్స్తో అయితే షేర్ చేసుకోండి. మరీ మనం చెప్పింది గోప్యంగా ఉంచాలంటే సీక్రెట్గా ఉంచాలనుకుంటే మాత్రం చెప్పకండి. ఎందుకంటే చాలామంది అయితే అట్లా ఉంచే వాళ్ళైతే అంత నెగిటివ్ అంత కన్ఫామ్గా పర్ఫెక్ట్గా అయితే ఎవరైతే లేరు, చెప్పలేం. కొంతమంది ఉండొచ్చు. కాబట్టి నేనైతే చెప్తాను, నా లైఫ్లో అయితే అట్లా ఎవరు లేరు. నేను ఇట్లా చెప్పిననుకో అది ఊరంతా తిరిగి మళ్ళీ నాకు ఎవరైతే చెప్తారు. కాబట్టి నేను ఉంచుకుంటా, బయటకి అయితే చెప్పుకోను. కాకపోతే నేను దానికోసం ఏం చేయాలనేది నేనైతే నా ప్రయత్నం చేస్తాను.
కాకపోతే పాజిటివ్గా మాట్లాడుతూనే మీ ఐడియాస్ అయితే షేర్ చేసుకోండి. 6th వన్ వచ్చేసి మంచి ఫుడ్ అంటే అందరికీ తెలిసిందే. మీకు నచ్చింది తినడంతో పాటు హెల్తీ ఏది అనిపిస్తుందో దాన్ని కూడా మీరైతే డైలీ రొటీన్లో అయితే యాడ్ చేసుకొని ఖచ్చితంగా అయితే మీకైతే హెల్త్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి దీన్ని కూడా ఫాలో అవుతారని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది డైలీ లిస్ట్లో ఖచ్చితంగా యాడ్ చేసుకోండి, మంచి అలవాటు. ఎందుకంటే మనం నచ్చినవి తినాలి, దాంతోపాటు హెల్తీ ఫుడ్స్ కూడా తినాలి. 7th వన్ వచ్చేసి చాలామంది అయితే కొంతమంది పాటించారు. అదేంటంటే మనల్ని మనం నిలదొక్కుకోవడం. అంటే మన కోసం కొంతమంది ఛాన్సులు ఇవ్వచ్చు, కొంతమంది ఇవ్వకపోవచ్చు. మన లైఫ్లో మనం ఎదగడానికి కొంతమంది సాయం చేయవచ్చు, ఇంకొంతమంది చేయకపోవచ్చు. కాకపోతే మనం దానికోసం ఖచ్చితంగా ప్రయత్నం అయితే చేస్తేనే మన లైఫ్లో అయితే సక్సెస్ అవుతారు, లేకుంటే వెనకబడిపోతూ ఉంటారు. ఎందుకంటే ఎగ్జాంపుల్ నేనే, ఎందుకంటే 4 ఏళ్ల నుంచి యూట్యూబ్ చేస్తాను. కాకపోతే నేను చేసినప్పుడల్లా కొంచెం నాకు వేరే పని ఉండడం వల్ల దీన్ని అయితే కొంచెం పక్క పెట్టుకుంటూ వచ్చిన. సో దానివల్ల నాకు ఏమవుతుందంటే నేను ప్రాపర్గా అయితే డైలీ అట్లా వీడియోలు చేయలేకపోతున్నాను. అందుకే దీనికైనా వారం రోజులకు ఒకటి చేయాలి అనేది అయితే నేను ఒక రూల్ పెట్టుకున్నాను. కాకపోతే దాన్ని కూడా నేను మొన్న కొన్ని విషయాల వల్ల బ్రేక్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఖచ్చితంగా వారానికి ఒక వీడియో వచ్చే విధంగా అయితే ముందుకైతే తీసుకొస్తా. కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే మనల్ని మనం ఖచ్చితంగా ఇది యాడ్ చేసుకుంటే మన లైఫ్లో ఈరోజు పెట్టాలి కంపల్సరీ. ఎంతో కొంతమంది ఉంటారు కదా నా వీడియో చూడటానికి అని ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఎంతో కొంతమంది నా వీడియో చూడటానికి ఉంటారు కదా, అందులో ఒక్కరికైనా ఖచ్చితంగా ఇదే రోజు వారానికి ఒక వీడియో రిలీజ్ చేస్తానన్నారు కదా, ఈరోజు ఈ టైంకి రిలీజ్ చేస్తాడు, ఏదైనా మంచి విషయం ఉంటే చూడాలి అనే ఎగ్జైట్మెంట్ వాళ్ళకు ఉంటుంది. దానివల్ల ఇంకొంతమంది షేర్ చేసి పలానా అబ్బాయి పలానా టైంకి వీడియోలు చేస్తాను మంచిగా ఉంటానే, కాబట్టి మనకి ఎంతో కొంత బేసిక్ ఉపయోగపడుతుంది కాబట్టి మనం కూడా చూస్తే బెటర్ అని ఇంకొంతమందికి షేర్ చేస్తారు. దానివల్ల మీకు సబ్స్క్రైబర్ పెరగచ్చు, వాచ్ టైం పెరగచ్చు, అంటే ఇన్కమ్ కూడా రావచ్చు. ఎగ్జాంపుల్ చెప్తాను నేను నా విషయం. ఎందుకంటే నేను 4 ఏళ్ళ నుంచి చేస్తాను, అది అరాకొరా చేస్తాను. కాకపోతే నాది కూడా తప్పు ఉన్నది. ఎందుకంటే నేను కంటిన్యూ చేసేది ఇప్పటికి ఎప్పుడో సక్సెస్ అవ్వదు. కాకపోతే అవన్నీ పోయినాయి. ఇప్పుడు మళ్ళీ దీంట్లో మాత్రం ఖచ్చితంగా వారానికి ఒక వీడియో అయితే కంపల్సరీ అయితే మీకు అయితే తీసుకొని వస్తాను. ఇది మీ డైలీ రొటీన్లో అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకుంటే మీ లైఫ్లో అయితే ఖచ్చితంగా అయితే సక్సెస్ అవుతారు. అలాగే మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి కూడా సహాయపడవచ్చు. మళ్ళొకసారి మర్చిపోతారు కావచ్చు, మళ్ళొకసారి చెప్పన్నా. అందులో మొదటిది, అందరితో పాజిటివ్గా మాట్లాడుకోండి. ఎవరు మాట్లాడకపోతే నీతో నువ్వు మాట్లాడుకో ఒక 10 minutes 20 minutes. సెకండ్ వన్, ఎవరికైనా నీకు నచ్చని పని ఏదైనా చేయాల్సి వస్తే నువ్వు చెప్పండి ఖచ్చితంగా, లేకుంటే మీ టైం మీ శక్తి వేస్ట్ అయిపోతుంది. థర్డ్ వన్, ప్రతిరోజు అయితే వ్యాయామం అయితే చేయండి. 4th వన్, సెలబ్రేషన్స్. అంటే మీ లైఫ్లో చిన్న విజయాలు సాధించిన మిమ్మల్ని మోటివేట్ చేసుకునేందుకు ఖచ్చితంగా చిన్న పార్టీలు చేసుకోండి. 5th వన్, స్నేహితులతో అంటే మీ పాజిటివ్ విషయాలు, అంటే నీ లైఫ్లో ఏదైనా చేద్దాం అనుకుంటే దాన్ని షేర్ చేసుకోండి. 6th వన్, మీకు నచ్చిన ఫుడ్ తినండి, దాంతోపాటు హెల్తీ ఫుడ్ కూడా తినండి, ఆరోగ్యానికి మంచిది. ఇక 7th వన్, మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకునేందుకు కొత్త బాటలు, కొంతమంది ఛాన్సెస్ ఇవ్వచ్చు, కొంతమంది ఇవ్వకపోవచ్చు. ఖచ్చితంగా దానికోసం మీ ప్రయత్నం మీరు చేయండి, మీ లైఫ్లో ఖచ్చితంగా సాధించగలరు. ఈ 7 టిప్స్ అయితే ఫాలో అయితే మీ డైలీ లిస్ట్లో యాడ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మీ లైఫ్లో సాధించడానికి ఎంతో కొంత అయితే ఖచ్చితంగా మీ లైఫ్లో ఇక్కడ దేవుడు ఒకటి రాసి ఉంటాడు, అది దానికోసం మీరు ప్రయత్నిస్తే మీ లైఫ్లో ఖచ్చితంగా సాధించగలరు. ఇదే ఈరోజు వీడియో అయితే. ఈ రోజు నుంచి మీరైతే ఫాలో అయితే మీ లైఫ్లో అయితే సక్సెస్ఫుల్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఈ రోజు నుంచి అయితే నేను ఫాలో అవుతున్నా, నాతో పాటు ఫాలో అయితే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోతో అయితే మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, బాయ్.